ముసలి ముతక జాతర చేద్దాంరా రండో. తెలంగాణలో హరితహారమనే పండగ రానే వచ్చిందో. పిల్లా జెల్లా ముసలి ముతక జాతర చేద్దాంరా రండో. నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం. నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం. నింగిలో చుక్కల మాదిరి నేలన మొక్కలు నాటుదాం. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ కదలండోయ్. చిన్న పెద్ద తేడా లేదు అందరూ ఒకటై రారండోయ్. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ కదలండోయ్. హొయ్లాలా 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 నేలంతా పచ్చగా ఊగాలా. ఇంటి చుట్టూన రోడ్డు పక్కన చెరువు కట్టున చేను చుట్టూన పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఉరకలెత్తించి ఉత్సాహంతో ముందుకు మున్ముందుకు పరుగులు చేస్తూ అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని నమోదు చేస్తూ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో మన తెలంగాణ తల్లికి హరితహారాన్ని సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మరియు నా వంతుగా 10 నా సాధ్యతలతో 10 చొప్పున మొక్కలు నాటింపు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు నీళ్ళు మీకు ఇబ్బంది అయి ఉంటే అక్కడ ఏమైనా వేరే రకమైన మీకు ఏమైనా సపోర్ట్ చేయాలంటే మేము అందించడానికి సర్వసిద్ధంగా ఉన్నాం. కానీ హరితహారం అనే కార్యక్రమం మీ అంతకు మీరు భుజం మీద తీసుకుని నేను నాటిన మొక్క నేనే బతికిస్తే సంవత్సరం వరకు అని మీరు 2 తీసుకునే వరకు దీంట్లో మనకు సఫలం వచ్చే సంభావన అతి తక్కువ. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం మీద ప్రత్యేక ప్రసంగాలు ఈసారి చేసినారు. మన హరితహారం పెట్టుకోవాలని చెప్పారు, జియో ట్యాగింగ్ చేయమని చెప్పారు. అది కూడా చేస్తాను. టెక్నాలజీలో ఎక్కడైతే ఇబ్బందులు అవుతున్నాయో నీళ్లు లోపల ఇంకా మనం మెరగట్టి ప్యాచ్ పెట్టుకుని వాటర్ వర్క్ పోయినసారి మనకు రూపకల్పన జరిగింది. కానీ ఒక్క విషయం, ప్రభుత్వం నుంచి మేము ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మీలో ఉన్న ఉత్సాహం మీలో ఉన్న స్పందన మీకంతా మీరే కాపాడడానికి మీరు చూపించే చొరవ మేము ఎట్టి పరిస్థితుల్లో మా తరఫున మేము చేయలేము. అది హరితహారం అనే కార్యక్రమం మీరంతా మీరే ముందుకు తీసుకెళ్లాలి. విషయము అది దయచేసి మనసులో పెట్టుకుని నేడు తుది దశ కాదు మొదటి దశ మాత్రమే అని మనసులో పెట్టుకుని మీరు నాటి మొక్క బతికించుకోవాలని ఆఖరిసారి మీకు కోరు. ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఈ చెట్లపైన ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళు క్రమక్రమంగా ఏ విధంగా ఎదుగుతారో ఆ చెట్లు కూడా ఏ విధంగా ఎదిగి రేపు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రామాల్లో వాళ్లకు రక్షణ కల్పించడానికి ఈ వృక్షాలు అవసరమనే మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు 3-4 ఏళ్ల క్రితం ఒక ఏ విధంగా ఉండే ఈ కూరల్లో పని లేక అందరం కూడా గద్దల మీద కూర్చొని మొదలు దిక్కు చూస్తుంటే వానత్తుగా రాదా వానత్తుగా రాదా అని. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ పర్యావరణాన్ని ఏ విధంగా మనం దాన్ని ఇచ్చేస్తా ఉన్నామో వనాలను ఏ విధంగా మనం ధ్వంసం చేసినామో నేను వేరే చెప్పనక్కర్లేదు. వానలు వాపసు రావాలంటే చెట్లు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి స్లోగన్. దాంతో పాటు గ్రామంలో ఇవాళ మన ఇళ్ళన్నీ కూడా పాత గుణ పెంకలు తీసేసారు. మొక్కలనే నాటండి నా తల్లులు, మీరు మొక్కలనే నాటండి నా తల్లులు. రతనాల రాసులు పోసే ఓయన్నలు, మీరు నరకద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు, మీరు నరకద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు.
నాటాలమ్మా మా అక్కలారా మీరు చెట్లను నరకద్దన్నో మా అన్నల్లారా మీరు చెట్లను నరకద్దన్నో. తెలంగాణలో హరితహారం అనే పండగ రానే వచ్చిందో పిల్లా జల్లా ముసలి ముతక జాతర